సిగాచి ప్రమాదంలో గల్లంతైన వారి కడచూపు కూడా కరువేనా? వాళ్లపై ఆశలు వదులుకోవాల్సిందేనా? పేలుడుపై దర్యాప్తు కమిటీ ఏం తేల్చింది? సీఎస్ ను కలిసి ఏం చెప్పింది? సిగాచి కంపెనీ ప్రమాదంలో గల్లంతైన కార్మికుల ఆచూకీపై సందిగ్ధత కొనసాగుతోంది. 9 మంది కార్మికులు గల్లంతైనట్టుగా యాజమాన్యం జిల్లా కలెక్టర్ ప్రకటించారు. 5 రోజులు గడుస్తున్నా వారి మృతదేహాలు లభించలేదు. పూర్తిగా కాలి బూడిదై ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు ఘటనా స్థలంలో శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తిగా వస్తుంది. గల్లంతైన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని సీఎస్ నేతృత్వంలోని రామకృష్ణారావు కమిటీ గుర్తించినట్లు సమాచారం. గల్లంతైన వారి జాడ లభించకపోవడంపై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కలెక్టర్ కాళ్లపై పడి బాధిత కుటుంబ సభ్యులు వేడుకున్నారు. ఐలా భవనంలోని బాధిత కుటుంబాలతో సీఎస్ రామకృష్ణారావు సమావేశమయ్యారు. పరిశ్రమలోని వీడియోలను పరిశీలించారు. గల్లంతైన కార్మికులకు పరిహారంపై సీఎస్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మృతదేహాలు లభ్యం కాకపోతే పరిహారం ఇచ్చే అవకాశం కూడా లేదు. లాకర్ రూమ్ లో ఉన్న సెల్ ఫోన్లు కాంట్రాక్ట్ కార్మికులవేనని అనుమానిస్తున్నారు. మరోవైపు యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులపై ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. గల్లంతైన కార్మికుల విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. పటాన్చెరు ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పరామర్శించారు. సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం బాధాకరమన్నారు. భోపాల్ ఘటన లాంటిదే పాసమైలారం ప్రమాదమన్నారు. ఆధునిక యుగంలోనూ ఇంత పెద్ద ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వడం సంతోషకరమన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.